స్టాండ్ మారిందా? 3 రాజధానుల వివాదంపై వైసీపీ వెనక్కి తగ్గినట్టేనా? వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలు దేనికి సంకేతం? వైసీపీ కొత్త డ్రామాకు తెరలేపిందంటున్న టీడీపీ. అమరావతికి జగన్ జై చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనమండలి మాజీ సభ్యులు ఏఎస్ రామకృష్ణ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న కాకమాన రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నిన్న ఈ రాజధాని వ్యవహారం సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు ఒకసారి విందాం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వాటెవర్ ఇంతకుముందు అనుకున్నది కూడా అమరావతిని తీసేసి అనుకోలేదు, అమరావతితో కలుపుకొని అనుకుంటున్నది. ఈరోజు ఇక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. గత గవర్నమెంట్లో మేము అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అమరావతి నుంచి రూల్ కూడా చేసాము. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండి వస్తే మనకు ఖర్చు లేకుండా ఎట్లా రూల్ చేయాలనేది ఆలోచిస్తే విజయవాడ గుంటూరు మధ్య పెట్టండి అన్న, అండ్ దాని ప్రకారమే కంటిన్యూ చేయొచ్చు ముందు. సో పూర్వం ఉన్న 3 రాజధానులు అని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. డీసెంట్రలైజేషన్లో భాగంగా అన్నాం, ఆ డీసెంట్రలైజేషన్ ఉంటుంది, బట్ అది అడ్మినిస్ట్రేషన్ పరంగానే డెవలప్మెంట్ పరంగానే ఇంకోటి లెక్క వేసుకుంటే రైట్. కాకమాన రాజశేఖర్ గారు, గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు అమరావతికే జై కొడుతున్నారు. అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి మీ పార్టీ అధినేత మాజీ సీఎం పాలన చేస్తారని మీ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. అంటే 3 నుంచి 1కి వచ్చేసినట్టేనా? మీ విధానం ఇంకా మారదు అని చెప్పగలరా? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు కూడా ముందుగా నమస్కారాలు. ఈ 3 రాజధానుల అంశం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తడం జరిగింది. అది కేవలం ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండాలని, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి సదుద్దేశంతో మాత్రమే ఆ నిర్ణయం తీసుకున్నారు తప్పితే వేరే ఆలోచన, వేరే ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అయితే మరి ఆ రోజు మరి మనం ఒకసారి కానీ ఆలోచన చేస్తే హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఒక దాదాపు 50-60 సంవత్సరాల్లో 2 రాష్ట్రాలు కూడా కేవలం హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే హైదరాబాద్ మీదే లక్షల కోట్ల ఖర్చు పెట్టి పెట్టుబడులు పెట్టి అందరూ వ్యాపారాలు అక్కడ చేసి అభివృద్ధి చేసిన తర్వాత రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడినటువంటి సందర్భంలో అలాంటి పరిస్థితులు మరొకసారి జరగకూడదు అని, ఎందుకంటే రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో ఆంధ్రప్రదేశ్ వస్తే కట్టుబట్టలతోటి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ఆంధ్రప్రదేశ్ కి. అలాంటి పరిస్థితులు మరొకసారి రాకూడదు అనే ఉద్దేశంతో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన. కాకమాన రాజశేఖర్ గారు, స్ట్రైట్కి మీకు ఒకటే అడుగుతున్నా, ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, అమరావతి ఒక్కటే రాజధాని అని ఇంక ఫిక్స్ అయినట్టని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా ఈ విషయంలో ఇంకేమైనా డీవియేషన్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు మేము 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ప్రజలు మరొక తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పుకు అనుగుణంగా పోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒక్కటే ఆలోచన చేయాలని కోరుతాం. రాజధాని నిర్మాణం రాష్ట్రం విడిపోయే ముందే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేంద్రానికి 5 లక్షల కోట్లు ఇచ్చేసి విడగొట్టండి, మాకేం అభ్యంతరం లేదు అని మాట్లాడటం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు మాత్రమే 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అది శాంక్షన్ చేయమని కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, అది గమనించాలని కోరుతా ఉన్నా, రాజధాని నిర్మాణానికి కాదు, ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో అలాంటి పరిస్థితుల్లో మరి కేంద్రం ఇచ్చిందంతా మరి వాళ్ళు 2,000 కోట్లు అనౌన్స్ చేస్తే మరి వాళ్ళు ఇచ్చింది 1,500 కోట్లు. 1,500 కోట్లతోటి వీళ్ళు అరకొరగా కొన్ని పనులు చేయడం జరిగింది. గతంలో 3 రాజధానులు ఎందుకంటే ఇవన్నీ మీరు చెప్పారు, గతంలో మీరు ఇవన్నీ చెప్పారు. నేను స్ట్రైట్ గా ఒకటే అడుగుతున్నా, ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని, అది అమరావతి, ఇది ఫిక్సా లేదంటే ఇంకేమైనా డీవియేషన్స్ ఉన్నాయని అడుగుతున్నా. సార్ ఒక్కటి సార్, వీళ్ళు రాజధాని 14 నుంచి 19 దాకా రాజధాని నిర్మాణం జరుగుంటే అసలు ఈ క్వశ్చన్ అరేజ్ కాదు కదండి.
రాజధాని నిర్మాణమే చేపట్టకుండా అడ్డగోలుగా అవినీతి చేసి ఓకే అవినీతికి అడ్డాగా అమరావతిని మార్చుకున్నటువంటి పరిస్థితులు ఉమ్, మనం చూసాం. ఓకే. రాజధాని తాత్కాలిక రాజధాని నిర్మాణం పేరుతో ఏ విధంగా దోచుకున్నారో కేవలం 4,500 4,000 చేసే స్క్వేర్ ఫీట్ కి వాళ్ళు 12,000 చేసి అడ్డగోలుగా దోచుకునేటువంటి పరిస్థితి చూసాం. ఈ రోజుకి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయింది. ఒక్క ఇటుక రాయి పేర్చిన పరిస్థితి లేదు. ఓకే కేవలం ఇప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ పెంచుకోవడం, వాళ్ళ కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ బిల్లులు ఇవ్వడం, ఉమ్. గతంలో ఏదైతే కాంట్రాక్టులు చేశారో వాళ్ళకి బిల్లులు ఇవ్వడం, ఈ విధంగా రైట్ అది కూడా మాట్లాడదాం దానికి అందుకొరకు ఒక్క నిమిషం సార్, ఓకే అందుకొరకే మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈ రోజు రైతులు కూడా అల్లాడిపోతా ఉన్నారు. అక్కడ ఓకే 3 పంటలు పంచేటువంటి పంటల్ని బీడు భూములుగా మార్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి గత తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళకి కనీసం కౌలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేదు. ఓకే. వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి ప్లాట్లు డెవలప్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి రైట్ అవన్నీ మాట్లాడదాం, అవన్నీ వన్ బై వన్ మాట్లాడదాం. ఎస్ రామకృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారిందని కాకమన్ రాజశేఖర్ గారు చెప్తున్నారు. నిన్న పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. 3 రాజధానులను మేము అనుకున్నాము, మాకు వేరే ఉద్దేశాలు లేవు, కానీ ప్రజా తీర్పు దానికి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి మా స్టాండ్ మార్చుకున్నాం అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? అట్లాగే రాజశేఖర్ గారు, మీ ఇద్దరికి కూడా అండి. నమస్తే సార్. నమస్తే. మీకు చాలా స్ట్రైట్ గా ప్రశ్న రాజ్కుమార్, ఇక నుంచి ఒక రాజధాని ఉంటుందా అంటే ఆయన సమాధానం చెప్పకుండా ఏవేవో అంటున్నారు. నిన్న రెడ్డి విధంగా ఆయన మాటల్లో మేము 2019-24 మధ్య మేము 3 రాజధానులు అన్న మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పోతానన్న మాట కూడా వాస్తవమే. ఎందుకని 3 రాజధానులు అని చెప్పి అన్నామంటే అక్కడ అమరావతిలో రాజధాని కట్టడానికి చాలా డబ్బులు అవుతాయి, 1,00,00,000 కోట్ల రూపాయలు అవుతాయి. కాబట్టి మేము 3 రాజధానుల ప్రస్తావన తెచ్చాము. అంటే 3 రాజధానులకి ఎక్కువ ఖర్చు అవుద్దా, ఒక రాజధానికి ఎక్కువ ఖర్చు అవుతా? తలకాయనోడు ఎవడైనా కూడా మాట మాట్లాడు, కుర్రన్నోడు ఎవడు కూడా మాట మాట్లాడు. అయినా ఒక చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు ఏంటి అనేటటువంటి మాట దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. నేను కాదు, దేశంలోనే అనేక మంది జగన్మోహన్ రెడ్డిని ఏంటి పిచ్చి ఆలోచన, ఇలా ఆలోచన చేయటం ఏంటి, దేశాలకే 3 రాజధానులు లేవు కదా, ఆ సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా మా 3 రాజధానులు మేము ఇప్పుడు బాధపడుతున్నామని చెప్పానంటే ఒక రాష్ట్రానికి, అది చిన్న రాష్ట్రానికి 3 రాజధానులు ఏంటని చెప్పని చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం జరిగింది. ఓకే. సో అసలు ఉడుముక్కలాంటి కానీ చివరికి రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు తప్పు అమరావతిని ఒక శ్మశానంగా రాజశేఖర్ గారు ఒక్కసారి వినండి, ఏ తప్పు తెలుసుకున్నారండి? అక్కడ పెరిగినటువంటి మొక్కలు నరకడానికి 37 కోట్లు అయిందండి. దాన్ని ఒక చెత్త 87 లక్షల చెత్త వచ్చిందంట. ఏది ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు అసలు రాజధానిని పట్టించుకోకపోగా రాజధానిని నాశనం చేయటానికి వాళ్ళు చిమ్మని విషయం లేదు. అసలు రాజధానికి ఇది పనికిరాదు, ఇక్కడ చిన్న వర్షం కురిస్తేనే విపరీతంగా కాలువలు పారుతాయి, బిల్డింగ్లు అక్కడ పడిపోతాయి అని చెప్పి ఎక్కడెక్కడో వీడియోలు పెట్టి రాజధాని ఇది పనికిరాదని మేము చెప్పాం కదా ముందే చూడండి అని చెప్పని విష ప్రచారం కూడా చేయటం జరిగింది. అది విష ప్రచారం. అందుకని వీళ్ళు ఒకవైపున ఆడవాళ్ళని, రాజధాని రైతుల్ని 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రాజధాని రైతుల్ని ఏమార్చారు, వాళ్ళని కొట్టారు, మహిళల్ని తిట్టారు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్, వాళ్ళ చేయనటువంటి విష ప్రచారం లేదు. ఒక్కసారి కూడా అమరావతిలో ధర్నా చేస్తున్నటువంటి ఒక్క శిబిరానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలేదు. పైపేసి ఆయన ఒక్కసారి కూడా అనుకుంటూ పోలా. నేను ఇవాళ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్ట్రైట్ గా ఒక ప్రధానం చెప్పలేకపోయాడు. ఆయన ఏమన్నాడు, మేము 2029లో అధికారంలోకి వస్తే ఎక్కడి నుంచే పరిపాలిస్తారంటే ఎక్కడి నుంచే పరిపాలిస్తాము, విశాఖపట్నం పోము అని చెప్పని అన్నాడు.
ఆయన 3 రాజధానులు మేము రద్దు చేసుకున్నాము అనేటువంటి మాట మాట్లాడా? రైట్ రైట్ ఖచ్చితంగా అడుగుదాం. గమనించండి, ఉమ్, ఆయన ఏమన్నాడు? ఉమ్, ఆయన ఏమన్నాడు? అవును. ఇక్కడ ఉంటాము, ఉమ్, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆయన అని చెప్పని అన్నాడు. కానీ 3 రాజధానుల ప్రతిపాదన ఏదైతే మేము చేశామో 2019లో అసెంబ్లీలో దాన్ని ఇప్పుడు రద్దు చేసుకున్నాం అనే మాట చెప్పలా. Right. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన? ఓకే ఓకే రామకృష్ణ విజయవాడ గారు. గుంటూరు మధ్య అంటే ఈయన అభివృద్ధి చేశాడంట. ఉమ్, ఫ్లైఓవర్ రిటైనింగ్ వాల్ మా హయాంలోనే దాదాపు 80% అభివృద్ధి చెందింది. Okay. ఫ్లైఓవర్ కూడా మేము అభివృద్ధి చేసింది. Hmm. ఏమండి ఆయన అంటాడు ఆటోమేటిక్ గా అంటే ఈ విజయవాడ గుంటూరు మధ్య జగన్మోహన్ రెడ్డి మనం చెప్తున్నాడు 500 ఎకరాలు అయితే సరిపోద్ది కదా అని చెప్పి. Okay. మరి 500 ఎకరాలు అయితే సరిపోద్దిగా అన్నోడివి Right. మరి ఇప్పుడు 2014-19 ముందు అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలని దానికి ఎందుకు మద్దతు ఇచ్చారు? రైట్ రైట్ అడుగుదాం. 30,000 ఎకరాలు కావాలన్న దానికి ఎందుకు మద్దతు ఇచ్చారు? రైట్ రామకృష్ణ గారు, మీరు రేట్ చేసిన పాయింట్ నేను అడుగుతా. కాబట్టి ఇవాళ చేయాల్సినటువంటి నష్టం చేసేసి వాళ్ళ Okay. నాటకం వాడితే నమ్మే అంత అమాయకులు ఇక్కడ ఎవరు లేరండి. రైట్ రైట్ రామకృష్ణ గారు ఖచ్చితంగా అడుగుతా. కాకమాన్ రాజశేఖర్ గారు, రామకృష్ణ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. అంటే మీ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విశాఖ వెళ్ళము, ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తారు, అమరావతి ఫ్లాట్లు అభివృద్ధి చేస్తా అంటున్నారు. కానీ మేము 3 రాజధానుల విధానం విషయంలో వెనక్కి తగ్గుతున్నాము, ఇక మా విధానం ఒకటే రాజధాని అని చెప్పలేకపోయారు. అంటే ఇంకా అనుమానం మిగిలే ఉంది అంటున్నారు. దీనిపై క్లారిటీ ఇస్తారా? సార్ ఇప్పుడు సతీష్ గారు, ఉమ్, ఇప్పుడు మేము అమరావతి రాజధాని కాదు అని అంటలేదు కదండి. మేము అలా కాదు, అది కాదు. మీరు అప్పుడు కూడా అమరావతి రాజధాని కాదు అని అనలేదు. 3 రాజధానులు అన్నారు. ఎప్పుడు కూడా వివాదం చేయలేదు కదా. 3 రాజధానులు అన్నారు. ఒకటి లెజిస్లేటివ్ రాజధాని, ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ప్రజల తీర్పు ఆ విధంగా వచ్చిన న్యాయ రాజధాని అన్నారు. మేము మాట్లాడటం ఏంటి ఈ రోజు? ఏం కానీ ఇప్పుడు స్ట్రైట్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు ఒకటే రాజధాని, అది అమరావతి, ఇదే మా విధానం అని వైసీపీ నిన్నటి మాటలు బట్టి వైసీపీ స్టాండ్ అదే మనం నమ్మేవచ్చా, కన్ఫైన్ కావచ్చా? ఇప్పుడు చాలా క్లారిటీగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు విజయవాడకి గుంటూరుకి మధ్యలో చేసి అది మహానగరంగా కూడా ఏర్పడుతుంది కదా, 2 ట్విన్ సిటీస్ లాగా అవుతుంది కదా. ఇప్పుడు ఈ రోజు మధ్యలో ఒక నిర్మాణం కేవలం ఒక 500 ఎకరాలతో నిర్మాణాలు చేయొచ్చు కదా. వేలాది ఎకరాలు ప్రజల నుంచి సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా, రాజధాని కడుతున్నారా అది చెప్పాల్సిన అవసరం ఉంది సార్. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది, రాజధాని కాదు అది. రాజధాని పేరుతో అడ్డగోలు అవినీతి, అడ్డగోలు దోపిడీ జరుగుతా ఉంది. అది గమనించాలని కోరుతా ఉన్నాం మేము. మాకేం అభ్యంతరం లేదు, కట్టమనండి. అదే పని ఆయన ముందు చేస్తుంటే మేము 2వ తారీఖు పోవాల్సిన అవసరమే లేదు. 3వ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటాం మేము. మరి ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు, మరి రామకృష్ణ గారు మాట్లాడుతూ ఉంటే రామకృష్ణ గారు 2 పాయింట్లు రేట్ చేశారు. రాజశేఖర్ గారు కాదు, ఒక్క నిమిషం. మీరిద్దరే ఉన్నారు కాబట్టి మీరిద్దరే మాట్లాడుతున్నారు. రామకృష్ణ గారు ఒక పాయింట్ రేట్ చేశారు. రామకృష్ణ గారు ఒక పాయింట్ చేశారు, మీకు అడుగుతున్నా సార్, మీరే మాట్లాడండి. రామకృష్ణ గారు కూడా కామ్గా వింటున్నారు. రామకృష్ణ గారు కూడా మీ టైం మీకు ఇచ్చారు. ఇక్కడ ఎవరి బ్యాషిజాలు లేవు. మీరిద్దరు కూడా కొంత డెకారం మెయింటైన్ చేసే వాళ్ళే. మీరిద్దరు చాలా గౌరవంగా వ్యవహరించే వాళ్ళు డిబేట్లో, నాకు తెలుసు. అందుకే మీ ఇద్దరిని పెట్టి సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి ఆయన అడుగుతుంది ఏంటంటే అమరావతి నుంచే పాలన చేస్తాము అని చెప్పారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, 3 రాజధానుల విషయంలో వెనక్కి తగ్గుతున్నామని చెప్పలేదు. ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా తీసుకున్న నిర్ణయం కదా, దానిపై క్లారిటీ ఇవ్వలేదు. అందుకే ఇది ఒక పెద్ద నాటకం అంటున్నారు ఆయన. ఇది నాటకం కాదు, మా విధానం ఒకటే రాజధాని అని మీరు చెప్పగలరా అని అడుగుతున్నా నేను. సార్, నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళలాగా రాజధాని పేరు మీద అడ్డగోలుగా తోచుకోవాల్సిన పరిస్థితి లేదు. వాళ్ళలాగా రాజధాని పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సినటువంటి ఆలోచన మాకు లేదు. చేసే ఆలోచన ఉంటే గతంలో మేమే ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా వాళ్ళలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళం, వాళ్ళలాగే దోపిడీ కార్యక్రమాలు చేసేవాళ్ళం. అలాంటి ఆలోచన మాకు లేదు. కాబట్టి ఈ రోజు ఏమంటున్నారు, ఏది ఖర్చు అవుతుంది అన్నారు. 3 ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది. కాబట్టి అందులో కేవలం ఒక 10,000 కోట్ల రూపాయల లోపలే ఖర్చు పెట్టి రాజధానులు అనేటువంటి నిర్మాణాలు చేసి అభివృద్ధి చేయాలని ఆలోచన చేశాం అంతే. ఇప్పుడు ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని ఎవరు ప్రజలు ఎత్తి రుద్దుతారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కడతారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమైనా కడుతుందా? కేంద్ర ప్రభుత్వం కేవలం
అడ్డం ఉంది అంతే. Hmm. కేవలం షూరిటీ అంతవరకే కట్టాల్సింది ఎవరు? Hmm. కట్టవలసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల నెత్తిన లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టేసి వీళ్ళు అడ్డగోలుగా దోచుకుంటా ఉంటే Okay. ఇంకా ప్రజలు నమ్ముతా ఉంటే ఇక మేము ఏం చేయగలమండి? రైట్. దానికే మేము ఏం ప్రపోజ్ చేసాం? Hmm. ఈ రెండు జిల్లాల మధ్యలో, గుంటూరు కృష్ణా జిల్లాలు, రెండు జిల్లాల మధ్యలో Hmm. కేవలం 500 ఎకరాల్లో రాజధాని నిర్మాణం ఎందుకు చేపట్టకూడదు Okay. అనేటువంటిది మా ప్రతిపాదన. Right. వాళ్ళు చేస్తారా చెయ్యరా అనేది తర్వాత Right, విషయం. right. అది కూడా అడుగుదాం. వాళ్ళు రామకృష్ణ చేస్తే గారు. ఏంటి, చెయ్యకపోతే ఏంటి రామకృష్ణ అనేది గారు. మేము ఖచ్చితంగా పార్టీ పరంగా మేము Right, నిర్ణయాలు right, తీసుకుంటాం. right. రామకృష్ణ అసలు గారు. రాజధానికి ఈ రోజుకి ఒక్క ఇటుక పెట్టకుండా Right, right, మరి right. ఇన్ని 2 లక్షల ఒక్క ఇటుక పెట్టలేదు అన్నది కరెక్ట్ కాదు. అది ఊతపదంగా బాగానే ఉంటది కానీ ఒక్క ఇటుక కూడా పెట్టలేదని అనలేము రాజశేఖర్ గారు. రైట్, రైట్. అది వేరే చర్చ. రామకృష్ణ గారు ఇందులో ఎలాంటి నాటకం లేదు. మా విషయంలో ఈ విషయంలో మేము క్లారిటీ ఇచ్చాము, అమరావతికి కట్టుబడి ఉంటామన్న అంశాన్ని రాజశేఖర్ గారు ప్రస్తావిస్తున్నారు. రెండోది, గుంటూరు విజయవాడ మధ్య ఒక నగరాన్ని నిర్మిస్తామని చెప్పడం అంటే మొత్తం ఇది రాజధానిని మేము ఫిక్స్ అయినట్టే కదా అంటున్నారు రామకృష్ణ గారు. కాదండి, మీరు 2 సార్లు అడిగినా కూడా మీ ప్రశ్నకు ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే గిస్తే నేనైతే రాడానే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన సంగతి ఏందో 5 సంవత్సరాలు చూశారు కాబట్టి ఒకవేళ వస్తే ఆయన ఏమంటున్నాడంటే, వస్తే మా మొట్టమొదటి ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తాము అని చెప్పి అంటున్నారు. రెండోది, 5 సంవత్సరాల నుంచి పరిపాలన ఒక్క ఇటుకు కూడా చేయకపోతే అక్కడ శాసనసభ లేకపోతే సమావేశాలు ఎక్కడ పెట్టారండి? సెక్రటేరియట్ ఎక్కడ పెట్టారండి? మీరు మాట్లాడేటప్పుడు దయచేసి ఆగండి. ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్లు ఇవ్వా, ఉద్యోగస్తుల క్వార్టర్లు ఇవ్వా. ఇవాళ చాలా రాజశేఖర్ గారు ఒక్క నిమిషం రామకృష్ణ గారు మాట్లాడేయండి. ఆయనే మాట్లాడమనండి. అంటే రామకృష్ణ గారు అవన్నీ తాత్కాలిక నిర్మాణాలు మాట్లాడండి రామకృష్ణ. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా 50,000 కోట్ల రూపాయలతోటి ఆయన తిరగలేదో నాకు తెలియదు కానీ నేను రాజధాని ప్రాంతం మొత్తం చూశాను. 1000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు, 1000 జేసీబీలు అక్కడ పనిచేస్తున్నాయి. 2027 కల్లా అమరావతి ఒక కొలిక్కి వస్తుంది, బ్రహ్మాండమైనటువంటి రాజధానిగా రూపుదిద్దుకోబోతోంది అనేది వాస్తవం, నిజం, పచ్చి నిజం. ఇంకొకటి, నిజంగా వీళ్ళకి విజయవాడ మధ్య గుంటూరు మధ్య అమరావతి రాజధాని కడితే పోతులే అని చెప్పని అనుకుంటే మీరు 3 రాజధానులు ప్రతిపాదన ఎత్తేసి మీరున్నప్పుడే విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఎందుకు కట్టలేకపోయారు 500 ఎకరాల్లో అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీకు ఆలోచన ఉన్నట్టయితే ఒక రాజధాని ఉంచేసి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఆ సెక్రటేరియట్ లేకపోతే 30 ఎకరాలు తీసేసి 500 ఎకరాలు సరిపోతాయని అంటున్నారు కనుక అంటే మాకు ప్రజా తీర్పుతో జ్ఞానోదయం అయింది అంటున్నారు రాజశేఖర్ గారు. మాకు ప్రజా తీర్పుతో రాజధాని ఎందుకు ఎట్లాపోయారంటున్నా, ఎందుకు ఎట్లాపోయినారు, ఇప్పుడు ఎందుకు ఆ ప్రతిపాదన వస్తుంది? ఇంకొకటి, అవినీతి అని చెప్పారంటున్నారు. 4,000 రూపాయలది గజానికి 10,000 అంటున్నారు. ఈయన వెళ్ళి చూశాడా? చూపించు, నాకు చూపించు 10,000 అని ఊకే. ఆయన నిన్న సత్యం కృష్ణారెడ్డి కూడా అంటున్నాడు, ఇంతకు ముందు ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో వాళ్ళకే ఇచ్చారు, వాళ్ళకి కిక్ బ్యాక్స్ వస్తాయి కాబట్టి అదే కాంట్రాక్టులకి ఇచ్చారు మళ్ళీ రాజధాని నిర్మాణానికి అని చెప్పి అంటున్నారు. ఊకే ఆరోపణలు చేయటం కాదండి, విష ప్రచారం చేయటం కాదండి. వాస్తవ ప్రపంచంలో నువ్వు బ్రతకవయ్యా ఓ సజ్జల రామకృష్ణారెడ్డి. నువ్వు ఇవాళ నీ మాటలు నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రహ్మాండమైనటువంటి మీరు కూడా హైదరాబాద్ తెలంగాణకి 65% ఆదాయం రావడానికి చంద్రబాబు నాయుడు పునాది అనేటటువంటి విషయం. గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది రామకృష్ణ గారు. అంటే రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ మారలేదు అనేది అనే అంటున్నారా? అంటే నిన్నటి వాళ్ళ వ్యాఖ్యలని మీరు నమ్మడం లేదా? ఓకే. కాకమన్ రాజశేఖర్ గారు జనాన్ని మోసం చేయడానికి నిన్న మాట్లాడారు. ఇది టీడీపీ ఆరోపణ. చెప్పలేదు. రైట్.
సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పలేదు. మాట్లాడినటువంటి మాటల్ని మూడు రాజధానుల ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి ప్రతిపాదన నాయకులు నమ్మాల్సిన అమరావతి అవసరం ఒకటే లేదు. రాజధాని. ఓకే. మేము అధికారంలోకి వస్తే అమరావతిని అభివృద్ధి రైట్ చేస్తామని రైట్ రైట్ రామకృష్ణ గారు, I got your point. రామకృష్ణ గారు, I got your point. సార్ కాకమాన్ గారు మీకు అడుగుతున్నా, కాకమాన్ గారు మీరు అడుగుతున్నా, టీడీపీ కోరుకుంటుంది ఏంటంటే కాదు అధికార టీడీపీ కోరుకుంటుంది ఏంటంటే అమరావతి ఒకటే రాజధాని, 3 రాజధానుల విషయంలో మేము వెనక్కి తగ్గుతున్నామని ఒక మాట చెప్తే అయిపోతుంది కదా, మీరు నమ్ముతాం అంటున్నారు. మరి ఆ క్లారిటీ ఇస్తారా? అదేనా నిన్న ఇచ్చిన స్పష్టత? సార్ వీళ్ళు కూడా ఒక క్లారిటీ ఇవ్వమనండి సార్. ఇప్పుడు అక్కడ వేలాది మంది కార్మికులు పనిచేస్తుంది నీళ్లు కొట్టడానికి. అక్కడ ఏదైతే రాజధాని ప్రాంతంలో నీళ్లు ఉన్నాయో కోట్లు ఖర్చు పెట్టి అందులో వీళ్ళు అవినీతి చేస్తారు. వాళ్ళ వదిలేయండి. ఇప్పుడు నిన్న ప్రకటన చేసింది మీరు కాబట్టి మీరు మనం స్పష్టత ఇవ్వాలి. రాజధాని నిర్మాణం మేము ఖచ్చితంగా పూర్తి చేస్తాం ఈ 5 సంవత్సరాలని చెప్పమానండి. మేము కూడా చెప్తాం ఏం చెప్పాలో, నిర్మాణం చేస్తామని చెప్పానండి సార్. చెప్తున్నారు 2027 కల్లా 2027 కల్లా పోలవరం అమరావతి పూర్తి చేస్తాం. మేము దానికి మేము మద్దతు ఇస్తాం ఖచ్చితంగా. 2027 కల్లా అమరావతి పోలవరం పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి సాధారణ టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు చెప్తుంది. సతీష్ గారు ఇలాంటి ప్రామిసులు ఎన్ని చేశారంటే 14-19 మధ్యలో పోలవరం నిర్మాణాన్ని ఏం చేశారు? అది ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. ఈ రోజు అమరావతిని ఏం చేశారు? అవినీతిగా అడ్డగా మార్చారు. మళ్ళీ ఇప్పుడు సంవత్సరంన్నర వస్తుంది. ఈ సంవత్సరంన్నర నుంచి ఏం చేస్తున్నారు? ఇటుక ఎందుకు పెంచలేకపోయారు? కాకమాన్ రాజశేఖర్ గారు ఇచ్చిన గడువుకు పూర్తి చేయకపోతే ఇచ్చిన గడువుకు చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు. మీరు కూడా పోలవరంకి 3 గడువులు పెట్టారు కదా, ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా 2027 కల్లా ఈ 2 పూర్తి చేస్తామంటున్నారు కదా. చేయకపోతే ప్రజలు ఆలోచిస్తారు. కానీ ముందే మనం ఎందుకు అపశకునంగా అవదు అని అనుకోవటం? సార్ వీళ్ళు పోలవరానికి సంబంధించే గతంలో నాసిరక నిర్మాణాలు చేసి గేట్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితికి తీసుకొచ్చి అడ్డగోలుగా అవినీతి చేసి మాకు వదిలేసి పోయారు సార్. మేము కోవిడ్ సమయంలో దాదాపు 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల పైబడి కోవిడ్ తోటే ఉన్నాం సార్. ప్రజల్ని కాపాడుకునేటువంటి దశలోనే మా ఆలోచన ఉంది. తర్వాత మళ్ళీ మరొక పక్క రాజధాని మన పోలవరం కి సంబంధించి కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాం మేము. వీళ్ళు ఏం చేశారు? ఏటీఎం లాగా వాడుకున్నారు. అంటే కాకమాన్ రాజశేఖర్ గారు ఇక్కడ ఒకటే స్పష్టత కావాలి సార్. కాకమాన్ రాజశేఖర్ గారు ఒకటే స్పష్టత కావాలి. నిన్న మీ పార్టీ కీలక నేత, ఖచ్చితంగా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కీలక నేతని కాదనట్లేదు. ఆయన స్టేట్మెంట్కి కొంత వ్యాలిడిటీ ఉంది. కానీ ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే మీరు 3 రాజధానులను ఎందుకు తీసుకున్నారు? అసెంబ్లీ సాక్షిగా బిల్లు తెచ్చారు, తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గారు, మళ్ళీ వచ్చారు, ఇవన్నీ జరిగిపోయాయి. ఆ ఎన్నికల్లో కూడా ఇది చాలా ప్రధాన అస్త్రంగా మారిపోయింది. కూటమికి దీనివల్ల అడ్వాంటేజ్ కూడా అయ్యింది. ఇంత కీలక నిర్ణయం సంబంధించి మళ్ళీ త్వరలో మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి పూర్తి స్థాయి క్లారిటీ ఏమైనా ఇవ్వబోతున్నారా? దానిపై మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? ప్రజలకు అనుకూలంగా ఉంటారు సార్. ప్రజల నిర్ణయమే మన నిర్ణయం ఉంటారు సార్. ప్రజలు ఏదైతే ప్రజల నుంచి మేము వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం అనేటువంటిది ప్రకటన జరుగుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసిన సమయంలో మాట్లాడతారు దాని గురించి. రైట్. రామకృష్ణ గారు, ప్రజల ఫీడ్బ్యాక్ ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయి అని అంటున్నారు సార్. ఒకటి సార్, వీళ్ళు రాజధానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఖర్చు కోసం వదిలేండి సార్, ఖర్చు కోసం వదిలేండి. చాలా సందర్భాల్లో మాట్లాడారు. రాజగోపాల్ గారు, ఒక్క నిమిషం. రాజగోపాల్ గారు, నేను రాజగోపాల్ గారి అమాయకత్వానికి ఒక్కసారి జాలి పడుతూ రాజశేఖర్ గారు నేను ఏమంటున్నానంటే, ఆయన స్పష్టంగా చెప్పటల్లా దాట వేస్తా ఉన్నాడు. నేను చాలా సూటిగా ఇవాళ రాజధానిలో నిర్మాణాలు జరుగుతున్నాయా, జరగటం లేదా? మీరు వెళ్ళి చూసి నాకు చెప్పండి. 2, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్ గా అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆయన పరిపాలన చేస్తాము అని చెప్పని దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో చెప్పండి. ఎంత ఖర్చు అవుతుంది? కాకమాన్ గారు ఒక్క నిమిషం సార్. కాకమాన్ గారు మీరు మాట్లాడినప్పుడు రామకృష్ణ గారు కామ్ గా ఉన్నారు. ఒక్క నిమిషం, 1 by 1 మాట్లాడండి సార్. 1 by 1 మాట్లాడండి. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగాలి. మీరు
రాజశేఖర్ గారు మీరు అలాగ అన్ని చెప్పుకుంటా కాదు, ఒకసారి మీరు కొన్ని అంశాలు లేవనెత్తారు. నేను రామకృష్ణ గారిని అడిగాను, రామకృష్ణ గారిని మాట్లాడండి. రామకృష్ణ గారు ప్లీజ్ కన్క్లూడ్ సార్. సార్ ఇప్పుడు ఆయన నిన్న అన్ని సార్లు అడిగినా కూడా ఆయన ఒకే మాట చెప్పాడు. ఒకటి కిక్ బ్యాక్స్ గురించి మాట్లాడుతున్నాడు ఈయనలాగానే. రెండోది పదే పదే అక్కడ ఏమన్నారో ఎవరో ఒకన అడిగితే ప్రశ్నకి మీరు 3 రాజధానుల ప్రతిపాదన కాకుండా ఇక్కడ నుంచే పరిపాలన చేస్తారా, ఇక నుంచి విశాఖపట్నం ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళరా అంటే విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు, తాడేపల్లి ఇంట్లోనే ఉండి పరిపాలన చేస్తారు అని చెప్పిన అన్నాడే గాని 3 రాజధానులను మేము విరమించుకున్నాము, రద్దు చేసుకుంటాము అనేటటువంటి మాట మాట్లాడలేదు. కాబట్టి జనానికి అర్థమైపోయింది వీళ్ళు రాజకీయ ఎత్తుగడేస్తున్నారు, నాటకం ఆడుతున్నారు. నేను మీకు ఒక్క మాట చెప్తా, ఈ నాటకం గనక ఈ విధంగానే మీరు ఇదే స్టాండ్ మీరు ఉంటే ఇంతకు ముందు వచ్చినటువంటి 11 కూడా ఈసారి రావాలి. ఈసారి ఒక్కకొచ్చిన ఆశ్చర్యం లేదు. ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాట అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్నారా లేదా అన్నది అన్ని పార్టీలకు వర్తించే సూత్రం. రాజకీయంగా ప్రజలు అప్పుడంతా తెలివితక్కువగా లేరు. రైట్ చూద్దాం మరి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ కాకమన్ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ ఎస్ రామకృష్ణ గారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత నిన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో 3 రాజధానుల విధానం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని, అది అమరావతి అన్న స్టాండ్కు వైసీపీ పూర్తిగా డైవర్ట్ అయిపోయిందని భావించవచ్చన్న అంశంపై ఇప్పుడు జరిగిన డిబేట్ మనం చూసాం. టీడీపీ 2 ప్రశ్నలు సంధిస్తోంది. అమరావతి నుంచే పాలన అందిస్తారని జగన్మోహన్ రెడ్డి అందిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. కానీ మా 3 రాజధానుల విధానం నుంచి మేము వెనక్కి తగ్గుతాము, ఇక ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అన్న విషయాన్ని ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదు, ఇంకా మాకు అనుమానాలు ఉన్నాయంటున్నారు. త్వరలో దీనిపై మా పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇస్తారని కాకమన్ రాజశేఖర్ గారు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్.